श्रीर्विद्या धैर्यं देहि पाहि मां लोकपावनी नमोऽस्तु ते श्रीनारायणी सर्वमन्त्रस्वरूपिणी श्रीमहालक्ष्मी 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 नमामि श्रीनिधि पिन्निधि मा कल्पवल्ली ममतल मन्दारवल्ली पत्सनि पन्तल पाराणि तल्ली श्रीमहालक्ष्मी नमामि श्रीनिधि पिन्निधि मा कल्पवल्ली देवलोकमे निनु पूजिंचगा दीवेनलिच्चे आदिलक्ष्मीवे राशिगा नवधान्य रत्नालु जल्ली तरलि वच्चिन मा धान्यलक्ष्मी श्रीमहालक्ष्मी नमामि श्रीनिधि पिन्निधि मा कल्पवल्ली ముగ్గురు మూర్తులు నిన్ను సేవింపగ రథమును సాగే శ్రీ గజలక్ష్మి కార్య సాధనకు ధైర్యలక్ష్మిగా మము నడిపించే మాతవు నీవే శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి ఇంటి ఇంటికి సంతి పాపలను సంపదలిచ్చి సంతానలక్ష్మి ఆదిశంకరుల ఆరాధనలో కనకధారమా విజయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి భారతి చదువుల హారతి నీవే దయగనవే మా విద్యాలక్ష్మి ధిమి 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 నాద విహారిణి నిలకడగా నిలు మాధనలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి మమతల మందారవల్లి పచ్చని పంటల పారాణి తల్లి శ్రీ మహాలక్ష్మి నమామి నా పతి కరదూషణములతో ఆ జగన్మాత ఆదిలక్ష్మి ఆగ్రహమునకు లోనే ఈ లోకము ఈ సౌభాగ్యములన్నీ భస్మమగునేమోనని నా మనసు చెప్పుచున్నది. మణిమయ భూషణములతో విరాజిల్లుతూ వెళుతున్న ఆ నారీమణులెవ్వరు? నారదమునింద్ర, ఈ మాయావిలాసముల మధ్య నుండి నీ పతి ముక్తి కాగలడు అనుటకు ఇది ప్రారబ్ధముగా తోచుచున్నది. మునీంద్రులకు అభివందనములు. విజయోస్తు. దేవేంద్ర, ఏదైనా అశుభము చేకూరినదా? నాలో ఏదో తెలియని భయం ఆవహించినది. మా సతీమణి అందులకు దిగులు చెందినది. ఇది అంతయు ఓ మాయాయక్షిని లీలగా ఉన్నది. ఈ దుస్వప్నమునకు కారకులెవరో మా అంతరాత్మకు తెలియదు. ఈ సకల భూమండలాన్ని జయించిన మాకు
అపరాధము తలపెట్టిన వారు. దేవేంద్ర, నీ భ్రమలు అంతులేనివి, నిత్య సత్యములు. ఇది సత్యము. మీరు నమ్మినను నమ్మకపోయినను ఆ ఆదిలక్ష్మి స్వరూపము అంతులేనిది, నాశనము లేనిది. మీరు నారాయణులకు సములన్న ఆ నారాయణుని వక్షస్థలమున సముద్ర రూపిణి అయిన ఆ తల్లి ఆదిలక్ష్మి ఉన్నది కదా. మరి వారినే ధిక్కరించిన ఇక్కడ మిమ్ములను మీరే ధిక్కరించుటయే కదా. దేవేంద్ర, నీవు దివ్య ప్రభావుడవు. నీ విషయమున ఆ స్వప్నమందు దేవి ఆదిలక్ష్మి నిన్ను ఆజ్ఞాపించినది. వైరము మానుము, మనసా వాచా కర్మణ నీవే అని ఆ దేవిని కొలుచుట శుభమగును. ఎవ్వరిచే చరాచరంలో ఈ జగత్పాలన నడుచుచున్నదో ఆ అంబవాక్యము ఎన్నటికీ అసత్యము కాజాలదు. ఆదిలక్ష్మికి ఈ దేవలోకమున ఉచిత మర్యాదలు సలిపి విడుదులొసంగి సౌఖ్యములు సమకూర్చిన ఈ దేవలోకమునకు శుభమగు. శ్రీమంతుడగు రాజశ్రీ విలాసితుడవు, పరాక్రమశీరుడవు. నీవు నిజము తెలుసుకొనుట శుభమగు. ఆ ఆదిలక్ష్మితో వైరము శ్రేష్టము కాదని నా మనవి. నారదమునీంద్ర, ఇక వివాదమునకు తావులేదు. ఈ దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడగునని నీ భయం. నానా దేశాగతులైన ఈ దేవేంద్రుడి మనంబున కలలు కలకలములతో చెలరేగినను అనుకున్నది సాధించు వరకు నిష్క్రమించడు. ధర్మఫలము మేము తప్పక అనుభవించదము. అన్యాయమునకు ఒడిగట్టిన వారెవరో తదుపరి అందరికీ తెలియజేయుదు. ఆ కన్య కలహించి నన్ను నిర్జించ కృతనిశ్చయ్యున్నను అది తన మతిభ్రమయే అగును. స్వామి, ఏమిటి దారుణం? విధి విలాసం అంటే ఇదేనా? ఎందుకు నానాథుడు ఈ విషమ పరిస్థితికి లోనైనాడు తల్లి? ఈ చరాచర జగత్తు నెరింగిన వారు సర్వత్రా స్వతంత్రులు. అంతా సానుకూలమనుకున్న తరుణంలో ఏమిటి యక్షిణి మాయ? ఆ జగన్మాత లీలయని నా మనంబు దోచినను నా పతి నమ్ముటలేదే. శశీదేవి, నీ భర్త ఒకనాడు ఆ మహాలక్ష్మీ భక్తుడే కదా. ఆమె శరణు పొంది ఇంద్ర పదవి వచ్చిన తరువాత ఆ మనే తోరనాడుట కర్మ ప్రారబ్ధమే కదా తల్లి. గురుదేవా, మానవులు దేవతల పాలనతో బ్రతికేవారు స్వతంత్రులుగా బ్రతకలేరనే కదా వేదము చెప్పినది? అవును దేవేంద్ర, ఇప్పుడేమి జరిగినది? భూలోకవాసులు స్వప్రవర్తనతోనే బ్రతుకుచున్నారు, మమ్ములను నిర్లక్ష్యము చేయుచున్నారు. మహేంద్ర, నేను చెప్పున్నది శ్రద్ధగా ఆలకించు. ఇది దేవరహితమైనది. మీ దేవతలందరూ కలిసి ఆ కమలాసనుని చెంతకు వెళ్ళవలయను. మీకు శుభం జరుగుతుంది. ఆ చతుర్ముఖుని శరణు కోరడమే
ప్రథమ కర్తవ్యం. నీ కార్యము సానుకూలము కాదురా, చింతించు. సర్వసిద్ధి ప్రాప్తిరస్తు. శుభమస్తు. వందనం. బ్రహ్మదేవులకు వందనము. దేవేంద్ర, మీ రాకకు కారణం? మానవులు యజ్ఞయాగాదులు విడిచిపెట్టినారు. దేవతల స్మరణే లేదు. పూజా పునస్కారాలకు స్వస్తి చెప్పినారు. దీనికి ఉపాయము కోరి మీ వద్దకు వచ్చితిని. దేవేంద్ర, మానవలోకము ప్రస్తుతము అర్ధ సమృద్ధితోనే ఉన్నది. కావున వారికి మీ దేవతల దయ అక్కరలేదు. అంటే ఇక మమ్ములను ఆశ్రయించే భూలోక జనులే ఉండరా? యజ్ఞయాగాలు అతట సలుపువారే ఉండరా? కర్తవ్యం చెబుతున్నాను వినుము. శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి. ఆ మాత అనుగ్రహాన్ని సంపాదించండి. అన్నీ చక్కబడతాయి. ఆ మహాతల్లి మిమ్ములను మీ దేవలోకమును సదా కాపాడును. దయాసముద్ర, కరుణాకర, మా విషమ పరీక్షకు దారి చూపించిన మీకు కృతజ్ఞతలు. మీకు మా శతకోటి సహస్ర ప్రణామములు. విజయోస్తు. నమో లక్ష్మై మహాదేవ్యై పద్మాయై సతతం నమః. నమో విష్ణు విలాసిన్యై పద్మస్థాయై నమో నమః. హరివృక్షస్థ సురజ్యేష్ఠ వీరోద్భవ పద్మాక్షి పద్మ సంస్థాన పద్మహస్త పరామయి పరామానందన అపాగృహత సంశ్రిత దుర్గతి అరుణానందిని లక్ష్మి మహాలక్ష్మి త్రిశక్తికా సామ్రాజ్య సర్వసుఖద నిధినాథ నిధిప్రద నిధీశ పూజ్య నిగమస్తుతి రమరక్షకరి రమ్య రమణీ. దేవతలారా, సకల శుభములు కలుగుగాక. అమ్మా జగజ్జనని, నీ దర్శన భాగ్యముతో మా దుఃఖములన్నీ సమసిపోవును తల్లి. నీ సమక్షమున నిలిచిన నీ నిజ భక్తులకు తీరని కోరిక ఉంటుందా? మా మనవి ఆలకించవమ్మా. మానవులంతా మాకు సేవకులుగా ఉండాలి. మమ్మల్ని ఉద్దేశించి పూజలు చెయ్యాలి, యజ్ఞాలు జరపాలి. ఈ దేవేంద్రుడు ముల్లోకాలకి ప్రభువు కావాలి తల్లి.
నేను సంపదలన్నింటికీ మూలమును. సురులారా, నేటి నుంచి ఇంద్రాది దేవతలైన మీ అందరినీ భక్తితో యథావిధిగా భూలోకవాసులు కొలిచెదరు. మానవులు సంపదలతో తులతూగుతారు. మిమ్ములను ఆరాధించని వారు బాధలనొందుతారు. ముల్లోకములందు వారు సహస్రనామావళితో శుక్రవారము సంధ్యా సమయమున నన్ను ఎవరు పూజిస్తారో వారికి సంపదలు చలనం లేకుండా చేస్తాను. ఎవరు నిత్యము పూజా కైంకర్యములతో నన్ను పూజిస్తారో వారికి ప్రసన్నురాలగుదును. వందనములు తల్లి. అష్టదిక్పాలకులారా, అసమాన వీరులారా, దేవతలారా, రణారంభమునకు కదులునటుల మీ భ్రాంతికి కారణమేమి? ప్రభు, భూలోకవాసులు మన దేవతాలోకంను స్తుతించుట మరిచినారు. దేవి ఆ మహాలక్ష్మి అభయమిచ్చినను అది నిష్ప్రయోజనముగా తోచుచున్నది. భూలోకములో చివరికి భిక్షుకులకు కూడా సులభముగా పూజలు లభించుచున్నవి ప్రభు. దేవతల అవసరము లేక భోజన వేళకు భవతీ భిక్షాందేహి అని కేక వేసి వాకిళ్లలో నిలబడితే సర్వ పదార్థములు వారి వద్దకు వచ్చుచున్నవి. మనలను పూర్తిగా విస్మరించినారు ప్రభు. యజ్ఞయాగాదులను పూర్తిగా మరచి వారికి పాదపూజలు నిర్వర్తిస్తూ భూరి దక్షిణలు సమర్పిస్తున్నారు ప్రభు. విరాగులైన మానవులను, సాధువులను, సన్యాసులను భూలోకమున రాజులు గౌరవిస్తున్నారు. సన్యాసులను, భిక్షువులను ఆశ్రయించి గౌరవిస్తే రామరతంపరగా సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయని భూలోకవాసులలో నమ్మకము ఆరంభమగుచున్నది. ఇది దేవతాలోకమునకే అవమానము. గృహస్థులది క్షేమాశ్రమం. క్షేమాశ్రమాల భద్రతకు, సన్యాసాశ్రమాల పవిత్రతను కాపాడుకోవడం ఈ దేవేంద్రలోకమునకే అవమానకరం. ఆ దేవిని మరల కీర్తించి ఆశ్రయించుట కన్నా వేరే మార్గము లేదు. అందుకు అందరూ సంసిద్ధులు కండి. దేవేంద్ర, మళ్ళీ మీ రాకకు కారణమేమి? శరణు శరణు తల్లి. జగన్మాత, బ్రహ్మశక్తి, గోరూపిణి, శ్రీదేవి, విష్ణుశక్తి, నారాయణి. అమ్మా, మునుపు నీ వల్ల వరం పొందినాం. మానవలోకం మమ్మల్ని లక్ష్య పెట్టలేదు. దేవేంద్ర లోకములో అనంతకోటి వెలుగుల దేదీప్యమానము అంతరించినది. విచారింపనేలా మీ కోరిక జయమగును.
దేవేంద్ర, ఈ బాలుడి పేరు కాముడు. మహాబల పరాక్రమవంతుడు. మీ విజయమునకు దోహదపడేవాడు. మానవులు ఈ బాలుడి వలన వసులవుతారు. ఈ బాలుణ్ణి తీసుకువెళ్ళండి. కుమారా, కామ, ఈ దేవేంద్రులతో వెళ్ళుము. మానవులందరినీ జయించి దేవతాలోకమునకు కీర్తి ప్రతిష్టలు తెమ్ము. అటులోనే తల్లి. బాలక, మా లోకమునకు పోయేదమును. దేవేంద్రలోకము క్షేమము కోరి లక్ష్మీదేవి నిన్ను తన మానసపుత్రునిగా సృష్టించి మా కొసంగేను. కాని నువ్వు చూస్తే 5 ఏళ్ల బాలుడివి. మా విజయమును ఎటుల పాలు పంచుకునేదవు? దేవేంద్ర, చిన్నవాడినని హేళన చేయకు. మత్త గజాన్ని సింహం పిల్ల చీల్చి చెండాడుతుంది. చిటికెడంత అగ్ని అడవినంతా క్షణంలో ధ్వంసం చేస్తుంది. నా వలన ఏమి కావాలనో చెప్పుము. కావా, నీవు సాక్షాత్తు లక్ష్మీపుత్రుడవు. నీ పౌరుష పరాక్రమములు మాకు తెలియనివి కావు. మా కోరిక వినుము. మానవులంతా యజ్ఞయాగాదులతో మమ్ము సంతృప్తి పరుస్తుండాలి. మా దేవేంద్రలోకము సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలి. దేవేంద్ర, నీ కోరిక తీరే సమయం ఆసన్నమైనది. నేను భూలోకమునకు వెళ్తున్నాను. ఇక మన కోరికలు తీరబోతున్నవి. లక్ష్మీపుత్రుడు దేవలోకమును దేదీప్యమానం కావించబోతున్నాడు. ఇది శుభదాయకం, ఆనందోత్సవం, విజయోత్సవం. ఓ మానవులారా, మానవులారా, ఎవడు వీడు? నేను చెప్పేది వినండి. నేటి నుంచి యజ్ఞయాగాదులతో దేవతలను ఆరాధించండి. లేనిచో నా వల్ల మీకు శిక్ష కలుగును. పసిపిల్లవాడి మాటలు పెద్దల మాటగా ఉన్నదే. ఏమి అందము, ఏమి ముఖవర్చస్సు! అందగాడే. ఓ మానవులారా, నేను మామూలు బాలుడను కాను. నేను శ్రీ లక్ష్మీ మానసపుత్రుడను. మా అమ్మ పంపగా వచ్చాను. మీరందరూ దేవతలకు పూజలు గావింపవలెను. ఇది నా ఆనతి. మంచి మాటగా విన్నారా సరే, లేనిచో నా శిక్షకి గురవుతారు. ఓ బాలుడా, నిన్ను చూసిన ఆశ్చర్యం కలుగుచున్నది. మేము దేవతల్ని ఎందుకు పూజించాలి? మేం మా మహారాజులకి లోబడి ఉంటాం, అంతే.